ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న మావుళ్ళమ్మ తల్లివారి ఆలయం వద్ద ఉన్నామండి. దసరా ఉత్సవాలు అయితే నవరాత్రులు అత్యంత ఘనంగా 9 రోజుల పాటు 9 అలంకారాలతో అమ్మవారి పూజలు అయితే చేశారు. భక్తులు కూడా వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అయితే దసరా ఉత్సవాలు పూర్తి కావడంతో ఈరోజు అన్న సంతర్పణ అయితే చేస్తున్నారు. ఈ భీమవరానికి సంబంధించిన భీమవరం ఎమ్మెల్యే కులపర్తి రామాంజలి గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే ముందుగా ప్రసాదాన్ని అందరికీ అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని ఎంతో వైభవంగా 9 రోజులు 9 అలంకరణలతో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు అఖండ అన్నదాన సమారాధన 15,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలి, అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అయితే ఈరోజు అంటే సాధారణంగా మన మావుళ్ళమ్మ ఉత్సవాలు సంక్రాంతి జాన్యువరిలో స్టార్ట్ అవుతాయంటే ఒక 4 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు కూడా ఇంచుమించు 1,00,000 మందికి భోజనాలు పెడతారు, ఎన్నో వంటకాలు. ఈ అన్న సందర్భంలో కూడా ఇంచుమించు ఎక్కువ రకాలతో ప్రసాదాన్ని అందించే అవకాశం ఉందంటారా? మావుళ్ళమ్మ వారి భోజనాలు అనే అన్నప్రసాదం అనే కార్యక్రమం ఎప్పుడూ కూడా వైభవంగా జరుగుతుంది. 4 రకాల వంటకాలతో, పిండి వంటలతోటి, అన్ని రకాల కూరలతోటి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ అమ్మవారికి లోటు అనేది జరుగుతుంది. మావుళ్ళమ్మ ఆలయ ఈవో గారు ఉన్నారు, ఆయన మాట్లాడిందాం, మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సార్. ఈరోజు అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా అన్న సంతర్పణ సందర్భంగా ఎన్ని రకాల వంటకాలతో అన్న సంతర్పణ అన్న ప్రసాదం అందిస్తున్నారు? జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. భీమవరంకి అత్యంత ప్రాముఖ్యమైన ప్రజలు సిరి సంపద ప్రధానంగా భావించే అద్భుతమైన పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం. ఈ దేవస్థానంలో జరిగే ప్రతి అన్నదానికి కూడా ప్రతి ఒక్కరు అందరూ ఎవరి సాయం చేస్తుంటారు. అలాగే గౌరవ శాసనసభ్యుల వారు కూడా వెన్నుదన్నుగా ఉండి ఆయనతో పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తారు. భోజనాల విషయం మొదటి నుంచి కూడా ఇక్కడ అద్భుతం. ఎందుకంటే గత సంవత్సరం జూన్ నెల నుంచి పెరుగు చుక్క నీరు కలుపుకొని పెరుగుతోటి భోజనాలు పెట్టడం అన్నది ఇక్కడ జరుగుతుంది. దాదాపు ఎక్కడ ఉన్న పరిస్థితి మజ్జిగ వేస్తారు. అలా కాకుండా మనం పెరుగులో కూడా చుక్క నీళ్ళు లేకుండా భోజనాలు పెడతాం. ఇవాళ కూడా ఒక స్వీటు, హాటు, 3 రకాల కూరలు, సాంబారు, రైసు, అప్పడాలు, ఈ చిప్స్ అప్పడాలతో కలిపి మనం అమ్మవారి ప్రసాదంగా భక్తులకి పెట్టడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అన్నప్రసాదాలలో లేని జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని ఆశాభావంతో. అర్చకులు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా, మావుళ్ళమ్మ అంటేనే ఒక రకమైన భక్తులకి ఎంతో సెంటిమెంట్ దేవత. అటువంటి దేవత ఉత్సవాల్లో భాగంగా మనకి సంక్రాంతికి అయితే ఎంతో ఆర్భాటంగా చేసుకుంటాం. ఇప్పుడు దసరా ఉత్సవాలు కూడా ఆ విధంగానే చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజుని అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు? ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు 10 రోజులు వచ్చే నవరాత్రులు. ఈ సంవత్సరం తిథి ద్వయం వల్ల 11 రోజులు రావడం జరిగింది. ఈ 11 రోజులు కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, లక్ష కుంకుమార్చనలు, అలాగే చెన్ని హోమాలు, అలాగే అమ్మవారికి 11 రోజులు కూడా 11 అలంకారాలు చేయడం జరిగింది. ఇవన్నీ విశేషంగా జరిగాక ఈ రోజున నిన్నటి రోజున రాజరాజేశ్వరి అలంకారంలో ఉన్నారు అమ్మవారు. అంటే మహిషుడిని రాక్షసులు సవరించి అమ్మవారు శాంతి స్వరూపంలో వచ్చారు. ఈ రోజున భక్తులందరూ కూడా అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే ఈ నెల 7వ తారీఖు నుంచి అమ్మవారి సన్నిధిలో మండల దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు మండల దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు నుంచి మండల దీక్ష కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా భక్తులు గ్రహించుకుని అమ్మవారు మాల వేసుకోవాలి. ఎందుకు మాల వేసుకోవాలని అంటే మన ప్రతిరోజు కూడా నిద్రలో కానీ పగలనక రాత్రనక మన అన్ని వేళ కాపాడుతూ ఉంటారు అమ్మవారు. మన అమ్మవారు గ్రామ దేవత కాదు, అఖిల దేవత, అఖిల బ్రహ్మాండ కొద్ది, అంటే ఆది పరాశక్తి స్వరూపం. మీరు ఏ గ్రామ దేవతను చూసినా కపాలమాల ఉంటుంది, మన అమ్మవారి మాత్రం కపాలమాల ఉంటుంది. కాబట్టి త్రిశక్తి స్వరూపిణి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేది అమ్మవారే, మన ధైర్యాన్ని ఇచ్చే కాళికామాత అమ్మవారే, మనకు విద్యను ప్రసాదించేది అమ్మవారే. కాబట్టి
ఇటువంటి ఆదిపరాశక్తి సన్నిధిలో ఈ రోజు ఇంతమంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారంటే అదంతా కూడా అమ్మవారి యొక్క కృపగా భావించడం కోరుతున్నాం. అలాగే అమ్మవారి దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావులమ్మ, జై జై మావులమ్మ. అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు అన్న సంతర్పణ అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది, చూడవచ్చు. ఎంతో మంది మహిళలు, చుట్టుపక్కల భీమవరంలోని ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అమ్మవారి ప్రసాదం తీసుకోవాలని ఎంతో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ పెద్దవాడు ఉన్నారు. అమ్మ, ఎట్లా ఉంది ప్రసాదం? ఎన్ని రకాల కూరలతోటి మీకు ప్రసాదాన్ని అందించారు? ఎన్నండి? 4 రకాలు. అదండి 4 రకాల ప్రసాదం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం విస్తరణతో పాటు ఎంతో ఇదేంటండి ప్రసాదమా? ఏంటిది? కేసరి. కేసరి కేసరి ప్రసాదం. ఇది బజ్జీలండి, అరటికాయ బజ్జీలు. ఇది పులిహోర, పప్పు, పచ్చడి. ఇదండి శనగల కూర. ఇది కూడా వంకాయ, రైసు. చూసారా ఎన్ని రకాలు? ఒక పెళ్లి విందులో జరిగినట్టుగా అమ్మవారి భోజనాలు అయితే, అమ్మవారి ప్రసాదం అయితే అందిస్తున్నారు. భక్తులు కూడా ఎంతో ప్రసాదాన్ని తినాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో ఎంతెంతో దూరం నుంచి వస్తుంటారు. వీరంతా కూడా సేవ చేసే వారిలా కనిపిస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి సేవ చేస్తారా? అంటే ప్రసాదాన్ని అవి పెట్టడం ఏటా చేస్తుంటారా? ప్రతి సంవత్సరం చేస్తారండి. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తారు. మధ్యాహ్నం 4 వరకు కూడా పెడతారండి. చాలా సంతోషిస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మవారి ప్రసాదాన్ని అందిస్తారు. రకరకాల కూరలండి ఇక్కడ. సార్ మీరు చెప్పండి, ఏటా వస్తుంటారు ఇక్కడికి? ఇటు తిరగండి. నేను మావుళ్ళమ్మ గుడి డైరెక్ట్ చేశానండి. చాలా బాగా చేస్తారండి. నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే పుట్టాను భీమవరంలో. మావుళ్ళమ్మ ఉత్సవాలు కానీ, మావుళ్ళమ్మ దసరా నవరాత్రులు కానీ చాలా బాగా చేస్తారు. ఒక 15,000 మంది దాకా భోజనాలు పెడతారు. అంతా బాగా చేస్తారండి. ఇది ప్రసాదంగా స్వీకరిస్తారు. చూసారా, అమ్మవారి ప్రాంగణం అంతా కూడా ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించే వారితో నిండిపోయిందండి. నిజంగా అయితే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తణుకు నుంచి వచ్చారు. అమ్మవారి ప్రసాదం స్వీకరిద్దామనే వచ్చారా? అవునండి. ఎలా ఉందండి ప్రసాదం? అసలు పంచపక్ష పర్వాలండి, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ప్రసాదం మాకు ఈ రోజు లభించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దయినా? భీమవరం. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు, దర్శించుకున్నారా అమ్మవారిని? అదండి, అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించుకుని ఎంతో వారు కుటుంబ సమేతంగా కూడా వస్తుంటారు ఇక్కడ చాలా మంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దయినా? ఇక్కడేనా ప్రసాదం? అమ్మవారి ప్రసాదం ఏటా తీసుకుంటారా? అది పరిస్థితి. మహిళలు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దిర్సుమారు. వెరీ గుడ్. ప్రసాదం కూడా స్వీకరిస్తున్నారు. కుటుంబం అంతా కూడా మీరు అమ్మవారిని దర్శించుకుంటారా? అదండి, ఓవరాల్ గా మనం చూడవచ్చు. ఎంతో మంది భక్తులు అమ్మవారిని, అమ్మవారంటేనే ఆది పరాశక్తి రూపం. ఆ రూపం కాబట్టి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? భీమవరం. ఎవరెవరు వచ్చారు? మీరు ఒక్కరే వచ్చారా? దర్శించుకున్నారు, అమ్మవారి ప్రసాదం తీసుకున్నారు. అదండి, ఓవరాల్ గా చెప్పాలంటే ఇది పరిస్థితి. ఇక్కడ రైస్ చూడండి, రైస్ కూడా అందిస్తున్నారు. రైసు, పులిహోర ఒక రకం కాదండి. ఆ పక్కన కూడా చూడండి, పక్కన కూడా సాంబారు. నిజంగా సాంబార్ అంటే మనకి చాలా ఇష్టపడేవారు ఉన్నారు. ఇక ప్రసాదం అంటే చెప్పనక్కర్లేదు. సాంబార్ అంటేనే చాలా ఇష్టపడతారు. అందులో ప్రసాద రూపంలో తీసుకోవడం, పెరుగు రూపంలో తీసుకోవడం. పెరుగు కూడా ఇందాక ఈవో గారు చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెరీ గుడ్. బంగారు తల్లి అండి. అమ్మల కన్నా అమ్మ, అమ్మల మూల కుటుంబ, చాలా పెద్ద అమ్మ, కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అండి. అది చిందాక ఈవో గారు చెప్పారు. పెరుగు నీళ్లు కలపకుండా పెరుగు అందిస్తున్నామని చెప్పారండి. నిజంగా మన ఇంట్లో అయినా కానీ కొంత పెరుగు వాటర్ కలుపుకుంటాం. అలాంటిది అమ్మవారి ప్రసాదంలో పెరుగులో నీళ్లు కలపకుండా, అలాగే 4 రకాల కూరలతోటి, సాంబార్ తోటి, అలాగే అప్పడం, ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు, వినవచ్చు. చాలా మంది లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా మానరు. అలాగే ఒక్కసారి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తే ప్రతి ఏటా కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఎక్కడెక్కడున్నా కానీ ఇక్కడికి తరలి వస్తారు. అది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడున్న తాజా పరిస్థితి.